హెచ్మ్యాట్ లో ఘనంగా స్మారక ఉపన్యాసాలు హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హెచ్మ్యాట్ హిమాయత్ నగర్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు కందుల వెంకట నరసింగారావు, శ్రీమతి మాణిక్యం, డాక్టర్ గౌరీబాయ్ కీర్తనలే స్మారక ఉపన్యాసాలు ఘనంగా నిర్వహించారు. కందుల వెంకట నరసింగారావు, శ్రీమతి మాణిక్యం జ్ఞాపకార్థం వారి కుమారుడు స్టార్ హోమియోపతి అధినేత డాక్టర్ కె శ్రీనివాస్ గుప్తా స్పాన్సర్స్ చేసిన ఈ ఒక్కరోజు సెమినార్ జూపల్లి బాలమ్మ ఆడిటోరియంలో జరిగింది. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రముఖుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం హెచ్మ్యాట్ అధ్యక్షుడు డాక్టర్ కె గోపాలకృష్ణ స్వాగత ఉపన్యాసం చేశారు. డాక్టర్ గౌరీబాయ్ కీర్తనే ప్రముఖ అలోపతి ఫిడియాట్రిషియన్ అయినప్పటికీ హోమియోపతి వైద్యాన్ని అభ్యసిస్తూ ఆ వైద్య విధానానికి విశేష ప్రచారం కల్పించారని ఆయన కొనియాడారు. హెచ్మ్యాట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి దుర్గా ప్రసాద్ రావు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య సేవలు, ఇతర కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా సీనియర్ హోమియో వైద్యుడు డాక్టర్ గణేష్ ఆచారి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఆఫ్ హోమియోపతి ఇన్ డయాబెటీస్ కాంప్లికేషన్స్ అంశంపై ప్రసంగించారు. డాక్టర్ అన్నపూర్ణమంత సోరియాసిస్ వ్యాధికి సంబంధించిన హోమియోపతి కేసులను ప్రజెంట్ చేశారు. డాక్టర్ గౌరీబాయ్ కీర్తనే స్మారక ఉపన్యాసాన్ని ప్రొఫెసర్ డాక్టర్ గోరంట్ల చంద్రశేఖరరావు అందించారు. హోమియోపతితో క్యాన్సర్ కేసుల నిర్వహణ అంశంపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. అనంతరం హెచ్మ్యాట్ ఐసిఆర్హెచ్ డైరెక్టర్ డాక్టర్ వేణుగోపాల్ గౌరీ ముగింపు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్మ్యాట్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ సివి స్వామి, డాక్టర్ కల్పనా కృష్ణ, డాక్టర్ సాయి శృతి, డాక్టర్ చాముండేశ్వరి, డాక్టర్ హర్షిత ఊరే, పూర్వ ఉపాధ్యక్షుడు డాక్టర్ జి హనుమంతరావుతో పాటు పలువురు హోమియోపతి వైద్యులు, వివిధ హోమియో వైద్య కళాశాలలకు చెందిన వైద్య విద్యార్థులు, ఇంటర్న్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గౌతమ్ రాళ్లబండి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. శ్రీ వెంకట నరసింగరావు గారు అండ్ శ్రీమతి మాణిక్యమ్మ, and we are also organizing in memory of Dr. Gauribai Kirtane, an eminent pediatrician of Twin Cities. So the speakers of this session are Dr. Ganesh Acharya, a popular practitioner and respected teacher, and Dr. Annapurna Manta and Dr. G. Chandrasekhar. So they will be deliberating on different subjects, and the participants are from different colleges of Twin Cities, undergraduates, postgraduates and practicing doctors from Twin Cities. So this is a regular activity organized every month by our association. Thank you. హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం నిర్వహించే డాక్టర్ గౌరీబాయ్ కీర్తనే స్మారక ఉపన్యాసంతో పాటు ఈరోజు డాక్టర్ కేఎస్ గుప్తా స్టార్ హోమియో అధినేత అయిన గుప్తా గారి తల్లిదండ్రులు కందుల మాణిక్యమ్మ, కందుల వెంకట నరసింగారావు గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి స్మృతిలో నిర్వహించే స్మారక ఉపన్యాసం కూడా జరుగుతుంది. ఆ ఉపన్యాసంలో ప్రసంగించడానికి సుదీర్ఘకాలం అనుభవం ఉన్న హోమియో డాక్టర్లు ముగ్గురు నలుగురు ఈరోజు మాట్లాడుతున్నారు. అయితే మేము ఈ ప్రతి సంవత్సరము నిర్వహించే ఈ స్మారక ఉపన్యాసాలకు వివిధ కాలేజీలకు సంబంధించిన స్టూడెంట్స్, పీజీ విద్యార్థులు మరియు నగరంలో ప్రాక్టీస్ చేసే ప్రాక్టీషనర్లను పిలిపించి వారందరికీ ఈ కంటిన్యూషన్ మెడికల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఇట్లాంటి సభలు నిర్వహిస్తాము. దీనికి ఎంతో ఉత్సాహికులైన ప్రాక్టీషనర్లు వాళ్ళందరూ వచ్చి ఉన్నారు, చాలామంది వచ్చి ఉన్నారు. మేము చేసే ప్రతి కార్యక్రమంలో అది యువ ప్రాక్టీషనర్లకు ఉపయోగపడే విధంగా ఏదో ఒక రకంగా వాళ్ళకి ప్రాక్టీస్లో మెలకువలు నేర్పే విధంగా ఉంటుందని చెప్పి భావించి ఈ రకమైన సమావేశాలు నిర్వహిస్తున్నాము. ఇందులో చెప్పాలంటే గౌరీబాయ్ కీర్తనే గారు డాక్టర్, ఆమె అలోపతి డాక్టర్ అయినప్పటికీ ఫేమస్ పీడియాట్రిషియన్ అయినా కూడా ఆమె హోమియోపతి మీద ఉన్న మక్కువతోని హోమియోపతిలో ప్రవేశించి హోమియోపతిలో బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి బాగా వివిధ దేశాలు కూడా తిరిగి హోమియోపతి ప్రాక్టీస్ గురించి ఆమె ప్రచారం చేసి ఆమె 92 ఏళ్ల వయసులో కూడా చివరి వరకు హోమియోపతి ప్రాక్టీస్ని చేసి ఆమె హోమియో తరఫున నిలబడి ఉన్నారు. అందుకోసమని ఆమె స్మారక ఉపన్యాసం నడుపుతున్నాము. తర్వాత కందుల వెంకట నరసింగారావు మాణిక్యమ్మ గారు మర్రిపల్లి అనే ఒక గ్రామంలో
విజయనగరం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో జన్మించి వారు అక్కడ చాలా మెడికల్ డిస్ట్రిబ్యూషను, తర్వాత ఫెర్టిలైజేషను వ్యాపారాలు చేస్తూ ప్రజలకు తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చి, వారు బ్యాంకు కన్నా తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చి వారిని ఆర్థికంగా అవసరం ఉన్న వాళ్ళను ఆదుకున్న వాళ్ళు. వారి కుమారుడు డాక్టర్ కెఎస్ గుప్తా ఇప్పుడు ప్రముఖ హోమియో డాక్టరు. ఆయన ఈరోజు ఈ ఈవెంట్ను స్పాన్సర్ చేయడం వల్ల ఈ కార్యక్రమం